ఆవరణములు అంటే దేవుని యొక్క మందిరములో నిలవబడి ఉండగా ఆమె ఎందంట బ్లెస్సీ అందంట దేవునికి దయ పుట్టిందంట. దేవునికి దయ పుట్టిందంట. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో చిన్ననాటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆ 1వ నెల నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 13 సంవత్సరాల వరకు కూడా దేవుని మందిరంలో ఆవరించిపోయింది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట కొనియాడవలసి ఉంది బైబిల్లో. దేవునికే దయ పుట్టిందంటే మనుషులకు మనమెంత. దేవుని ఆవరణములో నిలబడ్డ ఎస్తేరు కంటే చిన్ననాటి నుంచి 1వ నెల నుంచి అప్పుడే పుట్టిన గర్భము నుంచి పుట్టిన మొదలుకొని దేవజనుల మీద ఆధారపడి ఏ అంగి కావాలి, ఏ డ్రెస్ కావాలి, ఏ చెప్పులు కావాలి, ఏ తలకు ఏ చెమికలు కావాలని చెప్పేసి కూడా ప్రతి దేవజనులు సెలెక్ట్ చేసినటువంటి బిడ్డ బ్లెస్సింగ్ సుజన్. ఆ రోజు నుంచి కూడా దేవుని సన్నిధిలో దేవజనులు ఏ విధంగా ప్రార్థన చేస్తారు, అమ్మగారు ఏ విధంగా కష్టపడుతున్నారు, పొలానికి ఎప్పుడు వేస్తున్నారు, చెలకకి ఎప్పుడు వేస్తున్నారు, సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తారు, ఆ కొడుకులను ఏ విధంగా చూసుకుంటారు, బిడ్డలను ఏ విధంగా చూసుకుంటారు, మరో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసినటువంటి బిడ్డ బ్లెస్సింగ్ సుజన్. చిన్నప్పుడు అయ్యగారు అమ్మగారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్నప్పుడు జయశ్రీ చిన్నగా ఉండేప్పుడు మొదటగా దేవుని మందిరంలో అంటే ఆవరణంలో ఎస్తేరును చూడగానే రాజుకు దయ పుట్టిందంటే ఎస్తేరు వలనంటే నేను ఇది ఏమనంటున్నంటే దేవుని మందిరంలో బ్లెస్సింగ్ సూచన నానాటికి దేవునిలో పాటలు పాడచ్చు, ప్రార్థన చేస్తూ డ్యాన్సులు వేస్తూ దేవునికి అనుకూలమైనటువంటి దావీదు మాదిరిగా అభివృద్ధి చెందుతుంటే ఇలాంటి వరకే కదా దేవునికి ఇచ్చేది. ఏమిస్తున్నాడంట? తన ప్రియులను నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏమిచ్చుచున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా అంటే ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు. ప్రతి ఇది కూడా దేవుడు ప్రజలకు ఏమి ఇయ్యదలుచుకున్నాడో, తన రాణికి ఆ యొక్క అహశ్వరోజు రాజుకి ఏమి ఇయ్యదలుచుకున్నాడో, ఆవరణంలో ఏమి ఇయ్యదలుచుకున్నాడో బ్లెస్సింగ్ సృజనకు దేవుడు తన ప్రియులు అనంటే ప్రియులోని ఎవరిని అంటామంటే ఇష్టమైన వారిని అంటాం మనం. నా ప్రియుడు అని సొలొమోనుకు ఒక రాణి రాసిందట. నా ప్రియుడు అని చెప్పేసి ఆ అహశ్వరోజు రాజుకు రాణి ఇస్తే రాసిందంట. ఈ రోజు దేవుడే బ్లెస్సింగ్ సృజనకు నా ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాను, ఆరోగ్యం ఇచ్చుచున్నాను, 12 ఏళ్ళు 13వ సంవత్సరం అడుగు పెడుతుండగా సంవత్సరం ఇస్తున్నాను, ఈ సంవత్సరం మొదలుకొని ఎన్నో సంవత్సరాలు ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఆయుష్ను ఇస్తున్నాను. చెప్పకూడదండి హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడంటే నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు. ఇంత మంచి నీకు తాత మమ్మల్ని నీకు దేవుడు దైవజనులను కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. కనుక ఇంకొక లాస్ట్ నేను IAS చెయ్యాలన్న దేవుని సంకల్పం నేను ఆపదు. నీ శక్తి నేను డిగ్రీ వరకే చదువుతాడు కావచ్చు నువ్వు అనుకుంటే, నీ శక్తి కొంచెమైనా సరే దేవుని సివిల్స్ లో టాపర్ గా చేయవచ్చు. నీ శక్తి కొంచెమైనా సరే నేను అనేక మందిలో గొప్ప ప్రవక్తిగా దేవుని నిలబెట్టవచ్చు. నీకున్న శక్తి కొంచెమైనా సరే అనేకులలో గొప్ప ప్రయోజకురాలిగా, అనేకులలో అనేకులకు ఉన్నతమైన శిఖరాలు దేవుడిని ఎదిగింప చేయొచ్చు. హల్లెలూయా. నీ క్రియలను నేను ఎదురుదనం దేవుడు అంటున్నాడు. ఇంత చిన్న వయసులో దేవుని సన్నిధిలో ఏనాడు కూడా ఇంత మేము సంఘం ముందుంటావు చదువు ట్రై చేయడానికి కూడా. బహుశా దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవునిలో ఈ విధమైనటువంటి భక్తులు కలిగి ఉన్నాడేమో మనం ఆలోచించాలి కదా. ఎందుకంటే ఫిలిష్తీయులు యుద్ధం చేస్తున్నప్పుడు అన్నదమ్ములు 6-7 దేవుని యందు భయం భక్తి నేర్పితే నా బిడ్డను తల్లి ఏ విధంగా తీసుకొని పోతుందో, నిన్ను తన గర్భంలో దైవజనం మోచుకొని అనేక ప్రాంతాలు తిరిగి కంటికి కనుపావరే లెక్క ఈ కిరీటాన్ని 13 సంవత్సరం వచ్చేంత వరకు కూడా మెచ్చుకున్నారు వీళ్ళు. గట్టిగా చెప్పకూడదు. ఈ కిరీటం ఈ రోజు వీళ్ళంతా ఉన్నారు. ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన కిరీటము దేవజనుడు ఆ కిరీటాన్ని నువ్వు కాపాడుకోవాలంటా ఉన్నాను. ఆ కిరీటము ఎందుకు కాపాడుకోవాలంటే ఈ రోజు వాళ్ళ ఆయుష్ నువ్వే, ఈ రోజు వాళ్ళ బ్రతుకు నువ్వే, నేను కాపాడు.